5 డిమాండ్లు తీసుకోవడం జరిగినది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రధానంగా 4 హామీలు అయితే ఆ హామీలు పుట్టగా దాఖలవుతున్న సందర్భంలో ఇంకా 2-3 ఏళ్ళు పోతే మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి. దానికోసము ఇలా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఒక గొప్ప సంకేతం. ఈ సమాజానికి అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం రావాలని బీసీవై పార్టీ పెట్టి ఈ బీసీలకు ఆత్మగౌరవము రాజ్యాధికారం అంటూ ఇలా తన ప్రాణాలను సైతం ఆమరణ దీక్ష చేస్తున్నారు. అంటే బీసీ సమాజమా ఒక్కసారి చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంది. అదే రకంగా నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది. దానిలో భాగంగా సైకిల్ యాత్ర చేయడం, పాదయాత్ర చేయడం జరిగినది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా సంఘీభావంగా ఈరోజు మరి వడ్డేపల్లి రామకృష్ణ అన్న నాయకత్వంలో తెలంగాణ బీసీవై పార్టీ మేధావుల కన్వీనర్ అధ్యక్షులు అలాగే భరత సతీష్ పటేల్ మరి బీసీవై పార్టీ 23 ఎన్నికల్లో జనగామ జిల్లా నుండి ఇండిపెండెంట్గా బీసీవై పార్టీ నుండి పోటీ చేయడం జరిగినది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన 5 డిమాండ్లు ఇప్పటివరకు అమలు పరచలేదు. మీరు అమలు పరచాలంటే ఈ బీసీ సమాజానికి రాజకీయ చైతన్యం చేయాలని ఆమరణ చేస్తున్న సందర్భం. భారతదేశంలో జనాభా లెక్కలు లేవు, ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కలు లేవు. ఒకటే ఒక డిమాండ్, ఈ దేశంలో మూలవాసులకు బీసీలకు జనాభా లెక్కలు తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల లెక్కలు ఎంత ఉన్నదనేది మరి సమగ్ర కుల జనగణన చేపట్టాలని ఒక డిమాండు. దాంతోపాటు బీసీలకు రక్షణ చట్టం కావాలని రెండో డిమాండ్గా, మూడవది అదే అమరావతి మహానగరంలో 1000 ఎకరాల భూమిని బీసీ కుల పరిరక్షణ అవసరం బీసీలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మూడో డిమాండ్గా, అదే రకంగా 4వ డిమాండు కుల సంఘాలకు మరి ఫెడరేషన్ నియామకం అమలు పరచాలని. ఈ రకంగా 5 డిమాండ్ల కోసము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న భారత చైతన్య పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా చాపర్తి కుమార్ గాడిగే అనే నేను రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమ వందనాలు. 5 డిమాండ్లు తీసుకోవడం జరిగినది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రధానంగా 4 హామీలు అయితే ఆ హామీలు పుట్టగా దాఖలవుతున్న సందర్భంలో ఇంకా 2-3 ఏళ్ళు పోతే మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి. దానికోసము ఇలా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఒక గొప్ప సంకేతం. ఈ సమాజానికి అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం రావాలని బీసీవై పార్టీ పెట్టి ఈ బీసీలకు ఆత్మగౌరవము రాజ్యాధికారం అంటూ ఇలా తన ప్రాణాలను సైతం ఆమరణ దీక్ష చేస్తున్నారు. అంటే బీసీ సమాజమా ఒక్కసారి చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంది. అదే రకంగా నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది. దానిలో భాగంగా సైకిల్ యాత్ర చేయడం, పాదయాత్ర చేయడం జరిగినది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా సంఘీభావంగా ఈరోజు మరి వడ్డేపల్లి రామకృష్ణ అన్న నాయకత్వంలో తెలంగాణ బీసీవై పార్టీ మేధావుల కన్వీనర్ అధ్యక్షులు అలాగే భరత సతీష్ పటేల్ మరి బీసీవై పార్టీ 23 ఎన్నికల్లో జనగామ జిల్లా నుండి ఇండిపెండెంట్గా బీసీవై పార్టీ నుండి పోటీ చేయడం జరిగినది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన 5 డిమాండ్లు ఇప్పటివరకు అమలు పరచలేదు. మీరు అమలు పరచాలంటే ఈ బీసీ సమాజానికి రాజకీయ చైతన్యం చేయాలని ఆమరణ చేస్తున్న సందర్భం. భారతదేశంలో జనాభా లెక్కలు లేవు, ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కలు లేవు. ఒకటే ఒక డిమాండ్, ఈ దేశంలో మూలవాసులకు బీసీలకు జనాభా లెక్కలు తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల లెక్కలు ఎంత ఉన్నదనేది
మరి సమగ్ర కుల జనగణన చేపట్టాలని ఒక డిమాండ్, దాంతోపాటు బీసీలకు రక్షణ చట్టం కావాలని రెండో డిమాండ్గా, మూడవది అదే అమరావతి మహానగరంలో 1000 ఎకరాల భూమిని బీసీ కుల పరిరక్షణ హౌస్లో బీసీలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మూడో డిమాండ్గా, అదే రకంగా నాలుగవ డిమాండ్ కుల సంఘాలకు మరి ఫెడరేషన్ నియామకం అమలు పరచాలని. ఈ రకంగా 5 డిమాండ్ల కోసము ఆమె నిరాదీక్ష చేస్తున్న భారత చైతన్య పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమె నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా చాపర్తి కుమార్ గాడిగా అనే నేను రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమ వందనాలు.